హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ ఎడిటోరియల్ చాలా ఇంట్రెస్టింగ్ ఎడిటోరియల్. దాంట్లోకి వెళ్ళే ముందు మీకు ఒక బిగ్ అనౌన్స్మెంట్. మీ అందరికీ తెలుసు, యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్స్ సర్వే కాంప్రహెన్సివ్ క్లాసెస్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో ఇందులో మీకు కంప్లీట్గా యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్స్ సర్వే క్లాసెస్ వస్తాయి. ఫుల్ పీడిఎఫ్స్, మీకు ఎగ్జామ్ తగ్గట్టుగా క్రాఫ్ట్ చేసిన పీడిఎఫ్స్ వస్తాయి. ఆల్సో యూ విల్ బి గివెన్ క్విజెస్ అలాంగ్ విత్ సొల్యూషన్స్. మనం ఇచ్చిన పీడిఎఫ్ని బేస్ చేసుకుని మీకు క్విజ్లు సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజర్ వరకు, అంటే 31 మార్చ్ 2025 వరకు కూడా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఎలాగో కొత్త వచ్చేస్తాయి కాబట్టి మీకు యూజ్ ఉండదు. అంతవరకు ఇది అందుబాటులో మెయింటైన్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ 99 రూపీస్. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇట్ విల్ బీ 500. దీని ఒరిజినల్ ప్రైస్ నేను అనుకున్నది 500 రూపీసే, కానీ ఇనాగ్రల్ ప్రైస్ కింద 99కి పెట్టాం. ఫ్రమ్ టుమారో ద ఫీ విల్ బీ 500 రూపీస్. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఈరోజే తీసేసుకోండి, వాయిదాలు వేయొద్దు. నేను 99 ఎందుకు పెట్టానంటే వీలైనంత మంది, ఎక్కువ మంది యూజ్ చేసుకుంటారు అని. సో ఎవరెవరైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈరోజే తీసేసుకోండి, తర్వాత తీసుకుందామనే వాయిదాలు వేసుకోవద్దు. ఫ్రమ్ టుమారో ద ఫీ విల్ బీ 500 రూపీస్. కీప్ ఇట్ ఇన్ మైండ్. మరి ఇవాల్టి ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. సో ఇవాల్టి ఎడిటోరియల్ మనకి ఏం చెప్తోంది? ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ ఆప్షన్ ఆర్ స్ట్రాటజమ్. ఆప్షన్ అంటే మీకున్న ఒక ఆప్షనా, అంటే ఒక చాయిసా, లేదా స్ట్రాటజమ్. స్ట్రాటజమ్ అంటే ప్లాన్, అంటే ఒక గోల్, ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకొని మీరు వేసే ప్లాన్ని స్ట్రాటజమ్ అంటాం. ఇది ఏ కాంటెక్స్లో మాట్లాడుతున్నారంటే గవర్నర్కి ఉన్న పవర్స్కి సంబంధించి. ఏ విషయంలో? వాళ్ళకి బిల్స్, గవర్నర్కి ఎప్పుడైనా సరే మనకి అసెంబ్లీ నుంచి బిల్ వస్తే ఆ బిల్ విషయంలో గవర్నర్ ఏం చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ గమనించాల్సింది ఆర్టికల్ 200 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఈ ఆర్టికల్ ప్రకారం వెనెవర్ ఎ బిల్ ఈస్ ప్రెజెంటెడ్ టు ది గవర్నర్కి బిల్ అనేది ప్రెజెంట్ అయినప్పుడు, సో వాట్ కెన్ ది గవర్నర్ డూ? గవర్నర్ కెన్ గివ్ హిజ్ అసెంట్, అప్రూవల్ ఇవ్వచ్చు. హీ కెన్ విత్హోల్డ్ అసెంట్, అంటే అప్రూవల్ ఇవ్వకపోవచ్చు. లేదా రిఫర్ ఇట్ టు ప్రెసిడెంట్ ఫర్ హిజ్ కన్సిడరేషన్, తన కన్సిడరేషన్కి రిఫర్ చేయొచ్చు అనేది మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్రూవల్ ఇస్తే నో ఇష్యూ అయిపోయింది, ప్రెసిడెంట్కి రిఫర్ చేసినా నో ఇష్యూ అయిపోయింది. విత్హోల్డ్ చేయాలనుకున్నప్పుడు, విత్హోల్డ్ అంటే ఏంటి? అప్రూవల్ ఇవ్వకపోవడం. అప్రూవల్ ఇవ్వకపోతే గవర్నర్ ఏం చేయాలి? నేను అప్రూవల్ ఇవ్వట్లేదు, నాకు ఈ బిల్లు నచ్చలేదు అన్నప్పుడు హీ కాంట్ కీప్ సిట్టింగ్ ఆన్ ఇట్, అంటే క్వైట్గా దాని మీద అలా కూర్చోకూడదు అంటే ఏ యాక్షన్ తీసుకోకుండా కూర్చోకూడదు. అప్రూవల్ ఇవ్వకూడదు అని డిసైడ్ అయితే హీ మస్ట్ రిటర్న్ ఇట్ టు లెజిస్లేచర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది సుప్రీంకోర్టు పక్కాగా చెప్పింది. ఇంతకుముందు ఏం చేసేవారంటే గవర్నర్స్ బిల్లు వాళ్ళకి నచ్చకపోతే, బిల్లుకి అప్రూవల్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఏ యాక్షను తీసుకోకుండా సైలెంట్గా కూర్చునేవారు. దానివల్ల ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు బిల్లులు అలా పడుండే వాళ్ళ దగ్గర. సో స్టేట్ ఏదన్నా యాక్షన్ తీసుకోవాలనుకున్నా, చట్టం చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి వచ్చేసేది. దీనిపైన సుప్రీంకోర్టుకి తెలంగాణ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం, కేరళ, పంజాబ్ ఇవన్నీ వెళ్ళాయి. అపోజిషన్ రూల్ స్టేట్స్ వెళ్ళేసరికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిటర్న్ చేయాలి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అప్రూవ్ ఇట్, రిటర్న్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యూ కాంట్ సిట్ ఆన్ ఇట్ ఇండెఫినిట్లీ అని సుప్రీంకోర్టు చెప్పేసింది. ఇప్పుడు గవర్నర్స్ ఎంచుకున్న కొత్త మార్గం ఏంటంటే బిల్లుని ప్రెసిడెంట్కి రిఫర్ చేయడం మొదలుపెట్టారు. సో ప్రెసిడెంట్కి రిఫర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వన్స్ ద బిల్ గోస్ టు ప్రెసిడెంట్, గవర్నర్ ప్రెసిడెంట్కి బిల్ని రిఫర్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎయిదర్ గివ్ అసెంట్ ఆర్ విత్ హోల్డ్ అసెంట్. సో ప్రెసిడెంట్ ఎవరిని అడుగుతారు? యూనియన్ గవర్నమెంట్ అడ్వైస్ తీసుకుంటారు. తీసుకొని బిల్లుకి అసెంట్ ఇవ్వాలా ఇవ్వకూడదా డిసైడ్ అవుతారు. ఒకవేళ బిల్లుకి అసెంట్ ఇస్తే నో ప్రాబ్లం, అప్రూవల్ ఇస్తే నో ప్రాబ్లం. ఒకవేళ అప్రూవల్ ఇవ్వకపోతే దెన్ ద బిల్ ఎండ్స్ దేర్ ఇస్ నో ఆప్షన్. స్టేట్ గవర్నమెంట్ చేయగలిగింది ఏమీ లేదు. అదే ఈ కేసులో తీసుకోండి, ఒకవేళ గవర్నర్ రిటర్న్ చేశారనుకోండి స్టేట్ లెజిస్లేచర్కి, అప్పుడు లెజిస్లేచర్ కెన్ రీసెండ్ ఇట్ టు గవర్నర్కి మళ్ళీ పంపొచ్చు. When the legislature resends it, he must give approval. ఆయన అసెంట్ ఇవ్వాలి, ఆయన అసెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకనే గవర్నర్స్ ఏం చేస్తారంటే రీసెంట్ చేయరు,
ఒక రిటర్న్ చేయరు. రిటర్న్ చేయకుండా ఏం చేస్తున్నారు, దే ఆర్ సిట్టింగ్ ఆన్ ఇట్. అది సుప్రీంకోర్టు ఒప్పుకోవట్లేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రెసిడెంట్కి పంపించేస్తున్నారు. ప్రెసిడెంట్ దానికి అప్రూవల్ విత్ హోల్డ్ చేస్తే బిల్ ఎండ్ అయిపోతుంది. అంటే ఏదో రకంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క లెజిస్లేటివ్ అఫైర్స్లో సెంటర్ ఇన్వాల్వ్ అయిపోతుంది వయా ది ఫంక్షనరీస్ ఆఫ్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రావిజన్స్ని మిస్యూజ్ చేస్తున్నారనే సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దానికి సంబంధించే ఈ ఎడిటోరియల్ అనేది వచ్చింది. చూడండి, కోర్ట్ షుడ్ లిమిట్ గవర్నర్స్ పవర్ టు రిఫర్ బిల్స్ టు ప్రెసిడెంట్ వితౌట్ కాజ్. ఎటువంటి కారణం లేకుండా ప్రెసిడెంట్కి బిల్స్ని రిఫర్ చేసే పవర్ గవర్నర్కి ఉండకూడదు, దాన్ని కోర్టు లిమిట్ చేయాలి అని ఇక్కడ ఎడిటోరియల్లో చెప్పడం జరుగుతుంది. ద మేనర్ ఇన్ విచ్ సమ్ గవర్నర్స్ have been dealing with legislation passed by the state legislatures is a travesty of the constitution. గవర్నర్స్ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్స్ని లెజిస్లేషన్స్ని డీల్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో అది ఎలా ఉందంటే ఇట్ ఈజ్ లైక్ ఎ ట్రావెస్టీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే అర్థం ఏంటి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నట్లుగా ఉంది. ట్రావెస్టీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆఫ్టర్ the Supreme Court of India intervened in the case of Punjab and raised questions about the action or inaction of the governors in Tamil Nadu and Telangana, it was believed that incumbents in Raj Bhavans would end their deliberate inaction on bills passed by the assemblies. పంజాబ్ వేసిన కేసులో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి తెలంగాణ మరియు తమిళనాడు విషయంలో కూడా గవర్నర్స్ తీసుకున్న ఇన్యాక్షన్, అంటే ఏ యాక్షన్ తీసుకోకపోవడం ఏదైతే ఉందో దాని గురించి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఏమని కామెంట్ చేసిందంటే, మీరు అట్లా చేయకూడదు, ఓకే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిటర్న్ చేయాలని చెప్పింది. అది చెప్పిన తర్వాత రాజ్భవన్లో ఉన్న ఇన్కంబెంట్ అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళని, గవర్నర్గా ఉన్న వాళ్ళు ఈ డెలిబరేట్ అంటే కావాలనే చేస్తున్న ఇన్యాక్షన్ అంటే ఏ యాక్షన్ తీసుకోకపోవడం ఆపుతారు అని అనుకున్నాం. అయితే అయ్యింది అది. హౌవెవర్ ఇట్ అపియర్స్ that on finding that their supposed discretion to sit indefinitely on the bills or withhold assent to them has been significantly curtailed, governors have taken to the stratagem of sending bills they disapprove of to the president for consideration. అయితే ఇది ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఆన్ ఫైండింగ్ దట్ దేర్ సపోజ్డ్ డిస్క్రిషన్ టు సిట్ ఇండెఫినెట్లీ ఆన్ ద బిల్స్ విషయంలో ఎటువంటి యాక్షను తీసుకోకుండా ఇండెఫినెట్గా ఉండడం, అదే ఇండెఫినెట్గా సిట్టింగ్ ఆన్ దెమ్ అంటే యాక్షన్ తీసుకోకుండా ఉండడం, రిజెక్ట్ కూడా చేయకుండా సైలెంట్గా ఉండడం ఏదైతే ఉందో, ఇది సుప్రీంకోర్టు అలా చేయడానికి కుదరదు, మీరు ఒకవేళ ఓకే కాదు అంటే మీరు రిటర్న్ చేయాలని క్రిస్టల్ క్లియర్గా చెప్పేసింది. సో ఆ డిస్క్రిషనరీ పవర్ అంటే విచక్షణాధికారాల్ని సుప్రీంకోర్టు కట్ చేసింది. ఇష్టం వచ్చినట్టు నచ్చినప్పుడు చేస్తారంటే కుదరదని సుప్రీంకోర్టు దాన్ని కట్ చేసింది. ఆ కట్ చేయడం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని గవర్నర్స్ హ్యావ్ టేకెన్ టు ద స్ట్రాటజమ్ ఆఫ్ సెండింగ్ బిల్స్ ది డిసప్రూవ్ ఆఫ్ టు ద ప్రెసిడెంట్ ఫర్ రీకన్సిడరేషన్. ఇప్పుడు వాళ్ళు ఏ స్ట్రాటజమ్ తీసుకున్నారంటే మనకి వాళ్ళకి నచ్చని బిల్స్ని ప్రెసిడెంట్కి పంపించి అలా వాయిదాలు వేయించాలనే కొత్త ఆప్షన్ని ఎంచుకున్నారు. వెన్ ద ప్రెసిడెంట్ రిఫ్యూజెస్ అసెంట్, ఒకవేళ ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వకపోతే బేస్డ్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం దెర్ ఈజ్ నో రికోర్స్ లెఫ్ట్ ఫర్ ద స్టేట్ లెజిస్లేచర్కి వేరే ఆప్షన్ లేదు. అంటే రికోర్స్ అంటే దారి, వేరే దారి లేదు. దిస్ హ్యాస్ గివెన్ రైజ్ టు ద క్వశ్చన్ వెదర్ ది ప్రావిజన్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సమ్ బిల్స్ for the president's consideration is being misused for subverting federalism. దీనివల్ల మనకి ఎటువంటి ప్రశ్న ఉత్పన్నమైందమ్మా, ఒకవేళ చూడండి, ద ప్రావిజన్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సమ్ బిల్స్ ఫర్ ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్. ఓకే, కొన్ని బిల్స్ని ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం రిజర్వ్ చేయడం అనే ప్రావిజన్ ఏదైతే ఉందో అది మిస్యూజ్ చేయబడుతోందా ఫర్ సబ్వర్టింగ్ ఫెడరలిజంని సబ్వర్ట్ చేయడానికి. సబ్వర్ట్ అంటే అర్థం ఏంటమ్మా, అంటే కూలదోయడానికి, సమాఖ్య స్ఫూర్తిని కూలదోయడానికి వీళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారా అన్న ప్రశ్న అనేది ఉత్పన్నమవుతోంది. ఇన్ అదర్ వర్డ్స్, ద సెంటర్ ఈజ్ గివెన్ ఏ కంట్రైవ్డ్ వీటో ఓవర్ స్టేట్ లాస్ విషయంలో సెంటర్కి ఒక రకంగా డెలిబరేట్లీ క్రియేటెడ్ వీటో అంటే ది పవర్ టు రిజెక్ట్ చేసే పవర్స్ ఒక రకంగా సెంటర్కి దీని ద్వారా వచ్చేసినట్టే. సంథింగ్ నాట్ ఎన్విసాజ్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, ఇది కాన్స్టిట్యూషన్ ఊహించింది కాదు, కాన్స్టిట్యూషన్ కోరుకున్నది కాదు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. దిస్ ఈజ్ ప్రిసైజ్లీ
This is precisely the question that Kerala has raised in its writ petition before the court, challenging the governor's action in sending the bills to the president and the latter's refusal of assent. This is precisely the action that Kerala has raised in its writ petition before the court. కోర్టు ముందు కేరళ రైజ్ చేసిన రిట్ పిటిషన్, కోర్టు ముందు కేరళ రైజ్ చేసిన రిట్ పిటిషన్లో కేరళ వస్తున్న క్వశ్చన్ ఇదే. గవర్నర్ యొక్క యాక్షన్ ఏంటి? ప్రెసిడెంట్కి గవర్నర్ బిల్స్ పంపించేస్తున్నారు అండ్ ప్రెసిడెంట్ దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి కేరళ ప్రభుత్వం వెళ్ళింది. It is now quite an appropriate time for the court to adjudicate the question and place limitations on the use of the option given to governors. సో ఏ సందర్భాల్లో ప్రెసిడెంట్కి పంపించాలనే విషయంలో లిమిటేషన్స్ పెట్టాలి. లిమిటేషన్స్ పెట్టకపోతే ప్రతి కేసుని కూడా వాళ్ళకి నచ్చని ప్రతి బిల్లుని కూడా ప్రెసిడెంట్కి పంపించేయచ్చు. ప్రెసిడెంట్ దానికి అప్రూవల్ రిజెక్ట్ చేయొచ్చు. అప్రూవల్ రిజెక్ట్ చేస్తే అప్రూవల్ అనేది అసెంట్ అనేది విత్హోల్డ్ చేస్తే దానివల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంది. అనేది ఏమవుతుందంటే మనకి బిల్స్ ఇంకా ఆగిపోతాయి. అలా జరగకూడదు అంటే లిమిటేషన్స్ పెట్టాలి, రూల్స్ పెట్టాలి. ఏ సందర్భాల్లో ప్రెసిడెంట్ అప్రూవల్కి పంపించాలని చెప్పి రూల్స్ పెట్టాలి. It is worth recalling that in the Punjab case, the court ruled that governors do not have a veto over bills and that whenever they withheld consent, they were bound to return the bills to assembly. And if the assembly adopted the bills with or without amendments, they were bound to grant assent. Yes, this is major crux of the story. పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గవర్నర్స్కి వీటో పవర్ లేదు. ఒకవేళ గవర్నర్ బిల్లుని అసెంట్ చేయడంలో విత్హోల్డ్ చేయాలి అంటే గవర్నర్కి బిల్లు రిజెక్ట్ చేయాలి అనిపిస్తే రిజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, వీటో అంటే రకరకాల మీనింగ్స్ వస్తాయి మనకి. రిజెక్ట్ చేయడం అనే మీనింగే వస్తుంది. బట్ ఇఫ్ యూ డిసైడ్ టు విత్హోల్డ్ అసెంట్ అంటే ఏంటి? అప్రూవల్ ఇవ్వకూడదని డిసైడ్ అయితే నేను అప్రూవల్ ఇవ్వనని చెప్పి కూర్చోడానికి అవ్వదు. యూ హ్యావ్ టు రిటర్న్ ద బిల్ టు ది లెజిస్లేచర్. బిల్ని లెజిస్లేచర్కి పంపించేయాలి. దే వర్ బౌండ్ టు రిటర్న్. చూడండి, దే వర్ బౌండ్ టు రిటర్న్ ద బిల్ టు అసెంబ్లీకి పంపించేయాలి. అండ్ ఇఫ్ ద అసెంబ్లీ అడాప్టెడ్ ద బిల్స్, ఒకవేళ అసెంబ్లీ అదే బిల్ని మళ్ళీ అడాప్ట్ చేస్తే, అమెండ్మెంట్స్ చేసి కావచ్చు చేయకుండా కావచ్చు, దే వర్ బౌండ్ టు గ్రాంట్ అసెంట్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా వాళ్ళు అసెంట్ ఇవ్వాల్సిందే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. మరి ఇక్కడ వాళ్ళకి వీటో పవర్ ఉన్నట్టా? లేదు. గవర్నర్కి వీటో పవర్ లేదు. గవర్నర్ అసెంట్ ఇవ్వకపోతే ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. రిటర్న్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి పంపిస్తే ఖచ్చితంగా అప్రూవల్ ఇవ్వాల్సిందే. In the case of Telangana, the court observed that governors were expected to act on the bills as soon as possible, underscoring that the phrase had significant constitutional content and that constitutional functionaries would have to bear this in mind. తెలంగాణ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఆ రిటర్న్ చేయడం ఏదైతే ఉందో లేదా బిల్లు మీద యాక్షన్ తీసుకోవడం ఏదైతే ఉందో అది ఎలా జరగాలమ్మా? బిల్లు మీద యాక్షన్ తీసుకోవడం ఏదైతే ఉందో అది దే షుడ్ డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళు ఆ పని చెయ్యాలి, వాయిదాలు వెయ్యకూడదు. సో దాని అర్థం ఏంటంటే ఆ ఫ్రేజ్కి కాన్స్టిట్యూషనల్ మీనింగ్ ఉంది, మీరు దాన్ని గుర్తించాలి, సంవత్సరాల తరబడి ఉంచడానికి అవకాశం లేదు. It is quite surprising that the governors of West Bengal and Kerala have learned nothing from these judgments and observations. వెస్ట్ బెంగాల్, కేరళ గవర్నర్స్ దీని నుంచి ఏమీ నేర్చుకున్నట్టుగా కనిపించట్లేదు. అలా నేర్చుకోకపోవడం అనేది చాలా సర్ప్రైజింగ్గా ఉంది. 7 bills from Kerala that may not normally require the president assent were sent up to Rashtrapati Bhavan. 4 were refused assent without any reason being assigned. కేరళ లెజిస్లేచర్ తీసుకొచ్చిన 7 బిల్స్ ఎక్కడికి వెళ్ళాయమ్మా? నార్మల్గా ప్రెసిడెంట్ యొక్క అసెంట్ అవసరం లేని బిల్స్ అవి రాష్ట్రపతి భవన్కి పంపించారు. 4 were refused assent without any reason being assigned. అందులో 4కి ఎటువంటి రీజన్ కూడా ఇవ్వకుండా అసెంట్ అనేది రిఫ్యూజ్ చేశారు. అర్థమైందా? రాష్ట్రపతి భవన్కి వెళ్ళాయి, అందులో 4 రిజెక్ట్ చేశారు రాష్ట్రపతి. ఏ కారణం కూడా చెప్పలేదు. ద ఇనాక్షన్ ఆన్ దీస్ బిల్స్ రేంజ్ ఫ్రమ్ 23 to 10 months. 10 నుంచి 23 నెలల పాటు ఒక రకంగా మనకి ఏ యాక్షన్ తీసుకోకుండా ఉంది. లెజిస్లేచర్ స్తంభింపజేసినట్టే కదా. వెస్ట్ బెంగాల్ హ్యాస్ ఆల్సో ఛాలెంజ్ ద ఇనాక్షన్ ఆన్ సమ్ బిల్స్, ఎ ఫ్యూ ఆఫ్ విచ్ మే హ్యావ్ బీన్ రిఫర్డ్ టు ద ప్రెసిడెంట్. వెస్ట్ బెంగాల్ కూడా కొన్ని బిల్స్ పైన యాక్షన్ తీసుకోకపోవడాన్ని ఛాలెంజ్ చేసింది. అందులో కొన్ని ప్రెసిడెంట్కి రిఫర్ చేయబడ్డాయి. ద ఇష్యూ ట్రాన్సెండ్స్ ది పొలిటికల్ కన్సిడరేషన్స్ దట్ మే హ్యావ్ ఇన్స్పైర్డ్ ద యాక్షన్ ఆర్ ఇనాక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నర్. ఇక్కడ ఏమవుతుందంటే మనకి
ఇక్కడ ఏమవుతుందంటే గవర్నర్ బిల్స్ పైన యాక్షన్ తీసుకోకపోవడం, దాని వెనకాల ఉన్న పొలిటికల్ కన్సిడరేషన్స్, ఏ రాజకీయ కారణాలతో గవర్నర్స్ ఎలా చేస్తున్నారు అనే ఆస్పెక్ట్ దాటిపోయింది ఇది. ఓకేనా, అనే ఆస్పెక్ట్కి సంబంధించింది అని అర్థం. ట్రాన్సెండ్ అంటే అర్థం ఏంటమ్మా? ట్రాన్సెండ్ అంటే మీనింగ్ టు గో బియాండ్ అని అర్థం. అంటే పొలిటికల్ కన్సిడరేషన్స్ లిమిట్ క్రాస్ చేసేసింది. ఓకే, ఆ పొలిటికల్ కన్సిడరేషన్స్ని బట్టే ఇవన్నీ జరిగినట్టుగా ఉన్నాయనేది మనకు తెలుస్తోంది, దాన్ని క్రాస్ చేసింది. అట్ ఇట్స్ కోర్ ఇట్ కన్సర్న్స్ ద క్వశ్చన్ వెదర్ ది కాన్స్టిట్యూషన్ పెర్మిట్ సచ్ ఇండైరెక్ట్ సెంట్రల్ ఇంటర్వెన్షన్ ఇన్ ది లెజిస్లేటివ్ డొమైన్ ఆఫ్ ద స్టేట్స్. ఏంటి మరి దాటిపోయి ఎక్కడికి వెళ్ళిందంటే, ఇక్కడ సెంటర్ ఇండైరెక్ట్గా స్టేట్ యొక్క లెజిస్లేచర్ డొమైన్ని కంట్రోల్ చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది. ఓకేనా, అది కాన్స్టిట్యూషన్ అలాంటి దాన్ని పర్మిట్ చేస్తుందా అన్న అంశానికి ఇది వెళ్ళిపోయింది. మరొకసారి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఏంటి? గవర్నర్ బిల్లు అప్రూవ్ చేయకపోవడం అనేది రకరకాల పొలిటికల్ కన్సిడరేషన్స్ని బేస్ చేసుకొని చేస్తున్నారు. వాళ్ళకి ఆ బిల్ నచ్చకపోతే ఏ యాక్షన్ తీసుకోకుండా వాయిదాలు వేసేవారు. అది కుదరదు అని సుప్రీంకోర్టు చెప్పేసరికి ఇప్పుడు దాన్ని ప్రెసిడెంట్కి రిఫర్ చేస్తున్నారు. ప్రెసిడెంట్ కూడా దాని మీద కూర్చొని కొన్నిటికి రిఫ్యూజ్ చేస్తున్నారు. రిఫ్యూజ్ చేస్తే ఇంక చేయగలిగింది లేకుండా అయిపోయింది. సో ఇక్కడ పొలిటికల్ కన్సిడరేషన్స్ని బేస్ చేసుకొని గవర్నర్ యాక్షన్ తీసుకుంటున్నారన్న ఆస్పెక్ట్ ఎప్పటి నుంచో తెలిసిందే. అయితే ఇష్యూ దాన్ని దాటిపోయింది. ఇప్పుడు అది దాటిపోయి ఎక్కడికి వెళ్ళింది? సెంటర్ అనేది స్టేట్ లెజిస్లేటివ్ అఫైర్స్లో వేలు పెట్టొచ్చా? సెంటర్ అనేది స్టేట్ లెజిస్లేటివ్ అఫైర్స్లో ఎక్సెసివ్గా వేలు పెడితే అది ఫెడరలిజం అంటే సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసినట్టు కాదా? అంటే ఫెడరలిజం ఏం చెప్తుంది? ఎవరి పవర్స్ వాళ్ళవి, సెపరేషన్ ఆఫ్ పవర్స్. సో వాళ్ళ పవర్స్లో వీళ్ళు తలదూర్చడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే రాష్ట్రం ఒక బిల్లు చేయాలా లేదనే విషయాన్ని కూడా సెంటరే డిసైడ్ చేసేస్తే ఇంక ఇదేమవుతుంది? ఇంకా ఫెడరలిజం స్ఫూర్తి ఎక్కడుంది? రాష్ట్రానికి అటానమీ ఎక్కడుంది? అంటే రాష్ట్రాలు కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఏదన్నా తప్పు చేస్తే సెంటర్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, కానీ ప్రతి చిన్న బిల్లు ప్రెసిడెంట్కి పంపించేసి అదేమో సెంటర్ వద్దని చెప్పేస్తూ ఉంటే అది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసినట్టు కాదా? ద ఇష్యూ ఈజ్ నాట్ లిమిటెడ్ టు పొలిటికల్ కన్సిడరేషన్స్ నౌ, ఇట్ హ్యాస్ గాన్ బియాండ్ దట్. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఫెడరలిజం యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే పరిస్థితికి వచ్చేసింది. సెంటర్ స్టేట్ లెజిస్లేచర్ విషయాల్లో ఎంతగా తలదూర్చడానికి కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేస్తుందా? కాన్స్టిట్యూషన్ దీన్ని పర్మిట్ చేస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు వచ్చేసింది. సో దీనిపైన సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. మా యూపీఎస్సీ అండ్ ఆప్షనల్ ఆస్పిరెంట్స్, టుడే ఈజ్ ద లాస్ట్ డే. మీకు మనం అందిస్తున్న మాన్సూన్ ఆఫర్కి ఇవాళ లాస్ట్ రోజు. సో ఉపయోగించుకోండి. 30,000 కోర్స్ ఇక్కడ 24కి, 30,000 కోర్స్ ఇక్కడ 20,000కి వస్తుంది. ఆప్షనల్ 20కి, జిఎస్ 24కి. అంటే 44,000 రూపాయలకి యు ఆర్ గెటింగ్ బోత్. ఢిల్లీ వెళ్తే ఒక చిన్న రూమ్లో ఒక నెల ఉండడానికి మీకు 12,000 అవుతుంది. అంటే 2 months రెంట్. నేను 12,000 ఏంటంటే చిన్న రూమ్కి, ఇంక ఫుడ్ అవన్నీ వేసుకుంటే మీకు అక్కడే 20,000 పైన అయిపోతుంది. అంటే ఢిల్లీ వెళ్ళి మీరు ఒక నెల ఖర్చు పెట్టే ఇన్కమ్తో జనరల్ స్టడీస్ లైఫ్ టైం వ్యాలిడీతో మీకు వస్తుంది. ఆప్షనల్ లైఫ్ టైం వ్యాలిడీతో మీకు వస్తుంది. అండ్ లైఫ్ టైం వ్యాలిడీతో లైవ్ క్లాసెస్, అంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కంటెంట్. హౌ మచ్ మనీ యు ఆర్ స్పెండింగ్ ఇన్ అన్హైజెనిక్, అన్హెల్దీ, అన్సేఫ్ కండిషన్స్ ఇన్ ఢిల్లీ ఇమాజిన్ చేయండి. దాంతో పోల్చుకుంటే మనం ఇస్తున్న ప్రైస్ ఏంటి, క్వాలిటీ ఏంటి చెక్ చేసుకోండి. మీకు అనిపించవచ్చు ఢిల్లీలో క్వాలిటీ ఉంటుంది, మీ దగ్గర ఉండదేమో. చెక్ చేయండి. You compare classes in Delhi with our classes. You compare my economy classes with anyone in Delhi. You compare నేను చెప్పబోయే పాలిటీ క్లాసెస్, ఆర్ ఎథిక్స్ క్లాసెస్ చెక్ చేసేసుకోండి. ఏ హిస్టరీ క్లాసెస్ కానీ, జోగ్రఫీ కానీ ఏదైనా సరే యూ కంపేర్ విత్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఢిల్లీ. మీకు ఆ క్వాలిటీ మెయింటైన్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి. అండ్ మేము అందిస్తున్న సర్వీసెస్ కావచ్చు, కేర్ కావచ్చు, మీకు అక్కడ లభించదు. ఎక్కువ ప్రైస్ కట్టేస్తామంటే మంచిది వచ్చేసింది అనుకోవద్దు. ఇది ఒక్కటి మాత్రం చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. 100% సాటిస్ఫై అయితేనే జాయిన్ అవ్వండి.